మనల్ని సజీవ లెక్కలో ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో షేక్ దేవకుమార్ గారు గుంటూరు నుంచి వచ్చారు. మన దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ సమయంలో బ్రదర్ దేవకుమార్ గారిని ముందుకు ఆహ్వానిస్తాం. దేవుని నామానికి సమస్త ఘనత మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి అవకాశం ఇచ్చిన దైవజనులకు, చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా శుభాభివందనాలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమ్మా, కొందరికి కాదు, అందరికీ వందనాలు. మీ మధ్యలోనికి వచ్చి దరిదాపుగా 8 మాసములు అయిపోయినది. ప్రభు కృప చేత మరలా ఈ దినమున ఈ మహిమ కలిగిన పరిచర్లో పాలుభాగస్తులవుటకు దేవుడు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. కళ్ళు మూసుకొని అందరూ ఈ నూతన సంవత్సర ఆరంభములో ఈ మొదటి విశ్రాంతి దినములో దేవుడు మనతో మాట్లాడులాగున ఈ ఆరంభ దినము నుండే ముగింపు వరకు ప్రభు సన్నిధి, సహవాసము, పరిశుద్ధ జీవితం, ఆధ్యాత్మికంగా ప్రభువులో నిలబడుతూ రూపాంతర అనుభవంలోకి చేర్చబడులాగున దేవుడు తన వాక్యం ద్వారా మనందరినీ దర్శించులాగున మనందరము ఏకీభవించి, ప్రభువా ఈ నూతన సంవత్సరములో ఈ మొదటి విశ్రాంతి దినములో నాయన నీ వాక్కు కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుని నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడమని మనందరము ఏకీభవించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం అయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నీ కృప చేత, ప్రేమ చేత నాయన మమ్మల్ని, నీ బిడ్డలందరినీ ప్రేమించి గడిచిన సంవత్సర కాలం అంతా నీ దయగలిగిన రెక్కల క్రింద సురక్షితముగా, క్షేమముగా భద్రపరిచిన ఆయన మరి యొక్క వత్సరము మా బ్రతుకులో, మా జీవితాల్లో ప్రవేశపెట్టిన ఆయన ఈ రీతిగా నీ సన్నిధిలో సముఖములో చేరి ప్రార్థించుటకు, నీ నామాన్ని ఉచ్చరించుటకు నాయన, నేను స్మరించుటకు నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు నాయన. ఎంతవరకు నువ్వు ఇచ్చిన స్వరముల ద్వారా నేను మహింపరిచి ఉండగా నాయన, నీ మాటల మీద ధ్యానిస్తూ ఉండగా ఈ దినమున మా కొరకు నువ్వు సిద్ధపరిచిన మాటను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఏ మాట ద్వారా మాతో నువ్వు మాట్లాడనై ఉన్నావో ఆ మాట ద్వారా మా ఆధ్యాత్మిక జీవితం బలపరచబడాలి నాయన, సంపూర్ణతలోనికి మార్చబడాలి నాయన, నీ స్వరూపాన్ని మేము పొందుకోవాలి నాయన, మహిమ నుండి అధిక మహిమలోకి చేర్చబడాలి నాయన. మాలో ఉన్నటువంటి సమస్త లోపములు సవరించబడి, సరిచేయబడి, పరిశుద్ధపరచబడి నాయన, నీ ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారుగా నువ్వు వినియోగించే అర్హమైన పాత్రగా మేము మలచబడాలి ప్రభువా. అటు నీ కృపతో నింపిన ఆయన సియోను నుండి నీ స్వరం వినిపించి చేరువచ్చి నీ ప్రజలందరితో మాట్లాడు అయా. వినగలిగిన చెవును, గ్రహింపగలిగిన మనస్సును దయచేయి నాయన. ప్రతి విధమైన అవిధేయత, తిరుగుబాటు, నిర్లక్ష్యము, నిద్రమత్తును యేసు క్రీస్తు నామమున కొట్టివేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడా, నీవే నీ శైలిలో, నీ స్థాయిలో నీ కార్యమును జరిగించి నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకునమని యేసు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొనొచ్చు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెబుదాం ఒకసారి అందరం. ఇది వదిలిపోలేదా? జనవరి 1 మత్తు అయిపోయింది కదా. గట్టిగా చెబుదాం అందరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీ యొక్క సంఘమునకు లేఖ రాస్తూ ఒక మాటను ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. చదువుకుందాం. చూడండి, 4వ అధ్యాయము
మొదటి వచనమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైనటువంటి పౌలయ్య గారు రాసినటువంటి హెబ్రీ యొక్క పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనమును ధ్యానం చేసుకుందాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. చాలు. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. జాగ్రత్తగా నా వైపు చూస్తూ కొద్ది నిమిషాలే, నాకు ఇవ్వబడిన సమయానికి నేను ముగిస్తాను. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. పౌలయ్య గారు హెబ్రీ యొక్క సంఘానికి లేఖ రాస్తూ అనేకమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను సంగతులను బోధ చేశాడు. విశ్వాస సంబంధమైన జీవిత విధానమును ప్రస్తావించాడు. ఉపదేశ క్రమము ఎలాగూ కట్టబడాలో ఆ క్రమాన్ని గురించి తెలియజేశాడు. విశ్వాసములో దేనిని గురిపెట్టుకొని ముందుకు నడిపించబడాలో దానిని సూచనగా పౌలయ్య గారు చూపించాడు. వాటితో పాటు కొన్ని ప్రధానమైన హెచ్చరికలు కూడా ఈ పత్రికలో చేసుకుంటూ వచ్చాడు. అయితే వీటన్నిటిని గురించి మాట్లాడటానికి మనకు సమయభావన లేదు కనుక ఈ మాటనే ప్రస్తావన చేస్తాం మీతో. ఇక్కడ రాయబడినటువంటి సత్యం ఏంటంటే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమన్న వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతారేమో అని జాగ్రత్తగా చూసుకుంటూ భయం కలిగి ఉండము అంటున్నాడు. ఎట్టుండాలంట? రెండు చెప్పాడు అక్కడ. భయము కలిగి జాగ్రత్తగా కూడా చూసుకుంటూ ఉండాలి. దేనికి జాగ్రత్త? మన విలువైన ఆభరణాలు కాపాడుకోవటానికో, లేకపోతే మన భూములను కాపాడుకొనుటకో, మనకున్నటువంటి సంపదలను కాపాడుకోవటానికో కాదు. కానీ దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించకుండా తొలగిపోతామేమో, ఒకవేళ ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా పారిపోతున్నామేమో, ఆ వాగ్దానం పొందలేని వారముగా మార్చబడుతున్నామేమో. దేవుడు తెలియజేస్తున్నటువంటి హెచ్చరిక ఇది. దేవుని సన్నిధి సహవాసములో ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని క్రమం తప్పకుండా సన్నిధికి వస్తూ ఉన్నాం, వాక్యం వింటూ ఉన్నాం. కానీ ఆయన ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోతానికి అనేకమైనటువంటి కారణాలు బైబిల్ గ్రంథములు దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీవు కూడా అదే విధానములో ఉన్నావేమో, జాగ్రత్తగా భయం కలిగి చూసుకో అంటున్నాడు. ఎందుకని ఈ మాటను హెచ్చరిక చేస్తున్నాడు? దేవుని వాగ్దానమును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంట. ఆయన ఏ వాగ్దానం అయితే చేశాడో, ఆయన ఏ వాగ్దానం అయితే నెరవేర్చడానికి సంసిద్ధతగా ఉన్నాడో, ఏ వాగ్దానంలో అయితే నిన్ను నన్ను ప్రవేశించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడో, ఆ వాగ్దానాన్ని పొందకుండానట అనేకులు తప్పిపోతున్నారంట. పత్రిక పాఠములు అంటాడు కదా, మనం అనేక విషయముల్లో తప్పిపోతున్నాం. యాకోబయ్య గారు ప్రస్తావన చేస్తూ మాట్లాడుతున్నాడు. అసలు ఏ విషయాల్లో తప్పిపోతున్నాం, ఎలాంటి విషయములలో మనం తొలగిపోతున్నాం. కానీ ఇక్కడ పౌలయ్య గారు తెలియజేస్తున్నటువంటి సంగతి సత్యం ఏంటంటే, ఆయన వాగ్దానం చేసింది ఏందయ్య అంటే, నిన్ను నన్ను మనందరినీ విశ్రాంతిలో ప్రవేశించాలనంట. స్తోత్రం చెబుదాం. ఎక్కడ ప్రవేశించడానికి? విశ్రాంతిలో ప్రవేశించడానికి. ఆయన విశ్రాంతిలో ప్రవేశించకుండా ఒకవేళ ఎవడైనా తప్పిపోతున్నాడేమో, ఈ తప్పిపోయే వారికి హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నాడు. నేను అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నా, భక్తిని కొనసాగిస్తున్నా, ఉపదేశం చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, అనేకులను దేవుని వైపుకు మరలిస్తున్నాను అనుకుంటున్నాను. కానీ ఒకవేళ ఆ హెచ్చరిక నాకు కూడా ఏమోనని నేను కూడా సరిదేసుకోవాలి. బైబిలు దేవుని వాక్యము ఉపదేశం 2 అంచులు కలిగిన ఖడ్గం అంట. స్తోత్రం చెబుదాం. ఏ ఖడ్గం అంట?
రెండు అంటే నా తలకాయ లేపిద్ది, కూర్చున్న మిమ్మల్ని కూడా లేపిద్ది. దానికి రెండేపులు పొదును. చెప్పే నన్నైనా వినే మిమ్మల్నైనా సరిచేసేది, సవరించేది, సరిదిద్దేది, శుద్ధీకరించేది, పరిశుద్ధపరిచేది, పరిపూర్ణతలోనికి తీసుకెళ్లేది, దేవుని స్వారూప్యాన్ని, మహిమను, ఆయన ప్రత్యక్షతను తెలియజేసేది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా ఆ విశ్రాంతిలో ప్రవేశించకుండా ఉంటున్నారేమో. ఇది ఇశ్రాయేలు గురించి ప్రస్తావన చేస్తూ దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో, దేవుడు వారి విషయంలో చేసిన ప్రమాణం ఏదైతే ఉన్నదో, వారు ఏ దేశములకు నడిపించాలని దేవుడు ఆశపడ్డాడో ఆ విశ్రాంతి, ఆ దీవెన, ఆ వాగ్దానము ఆ భూమి చేరకుండా అనేకులు రాలిపోయారంట. ఇప్పుడు బట్ స్టిల్ మనకు కూడా దేవుడు ఇస్తుంది ఏంటంటే ఆ వాగ్దానం ఇంకా నిలిచే ఉందంట. హల్లెలూయా. వాళ్ళ కాదు, వాళ్ళ కొరకు మాత్రమే కాదు, వాళ్ళ కోసం అయితే మనం ఎంత సబ్జెక్ట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏమంటున్నాడు? ఇప్పటికి కూడా ఆ వాగ్దానము నిలిచే ఉన్నదంట. అది పోయింది కాదు, మారిపోయింది కాదు, తప్పిపోయింది కాదు. ఆ వాగ్దానము నిలిచే ఉన్నది కనుక ఒకవేళ ఎవడైనా తప్పిపోతున్నాడేమో. ఎలాగూ తప్పిపోతారు? 3 మాటలు చెబుతా కావాలనే. ఎందుకు వారు ఆ వాగ్దానమును స్వతంత్రించుకొనక ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు? అక్కడ రాయబడిన మాట ఏంటంటే భయము లేని కారణము చేత అన్నాడు. ఏ కారణం అంట? భయము లేదు వారి జీవితాల్లో. ఆ శ్రమలో, వేదనలో, కష్టములో, బాధలో, సమస్యలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. వారి మన దేవుడు ఆలకించి ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చాడు. అరణ్య ప్రాంతంలోనికి నడిపించబడిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడాడు. నీవు పర్వతం మీదకి ఎక్కితే నేను ప్రజలకు కావలసినటువంటి మార్గ నిర్దేశన చేసేదను, వారికి నియమాలు, నిబంధనలు తెలియజేస్తానన్నాడు. ఆ ప్రత్యక్షను పొందుకోవటానికి మోషే దేవుని సముఖంలోనికి వెళ్ళి 40 రోజులు అయిపోయిందంట. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు అయిపోయింది? 40 రోజులు అయిపోయింది. ఈ 40 రోజుల్లో మనోళ్ళు బ్యాచ్ అంతా ఏం చేశారంటే మోషే అనేవాడు ఏమైపోయాడు? నడిపించిన వాడు, విడిపించిన వాడు, దేవుని చేత పిలువబడి అనేకమైన కార్యములు వారి కళ్ళ ముందు చేసి ఒక డెక్క కూడా విడవకోకుండా ఒక రాత్రి కాలం ముందే బయటకు తీసుకొచ్చి 20 లక్షల జనాంగాల్ని స్వాస్థ్యముగా అప్పగించడానికి దేవుని చేత పిలువబడి అన్నిటిని పెంటతో సమానంగా విడిచిపెట్టి ప్రజల కొరకు శ్రమైన అనుభవించడానికి వచ్చిన వారిని ఏమన్నారు తెలుసా? ఆ మోషే అనేవాడు ఏమైనో. మమ్మల్ని నడిపించడానికి, విడిపించడానికి మాకు ఒక దేవుడు కావాలి. వారి ఆధ్యాత్మిక జీవితములో, ఎయిర్పోర్ట్ జీవితములో, వాగ్దానము స్వతంత్రించుకొనవలసినటువంటి వారి జీవిత విధానంలో భయము లేదంట. ఏం లేదంట? మన అన్ని భయమే. నిప్పన్నా భయమే, నీళ్ళన్నా భయమే, వస్తు వాహనాలన్నా భయమే, పక్క మనిషి అన్నా భయమే. కానీ మనకు భయం లేకుండా పోతుంది ఎక్కడంటే దేవుని దగ్గర, దేవుని సహవాసంలో. దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా మనతో. భయము లేని కారణము చేత భయాకాంతులైపోయారంట. అబ్రహాము నడుచుకుంటూ వస్తూ అంటున్నటువంటి మాట ఏం తెలుసా? నిత్యముగా ఈ స్థలమందు యెహోవా భయము ఎంత మాత్రమో. జీవన విధానం అయితే కొనసాగిస్తున్నారు, జీవితం అయితే జీవిస్తున్నారు, కానీ దేవుని భయము లేని విధానంతో ఉంటున్నారంట. ఇలా కాసేపు వస్తున్నారు, భక్తి చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నీకు స్తోత్రం, నాకు ఆత్రం అయ్యా, ఆమేన్ అంటున్నారు. నామకార్థ భక్తి జీవితం కొనసాగిస్తబడుతుంది. ఏదో అలవాటుగా, ఆచారముగా రావాలి కనుక, రాకపోతే పాస్టర్ గారు అడుగుతారు కనుక. ఇక్కడ నీతో స్పష్టంగా మాట్లాడుతున్న ఉపదేశం ఏందో తెలుసా? నీకు నిజముగా దేవుని భయం ఉందా? ఆ భయం ఉంటే నువ్వు క్రమంగా దేవుని యొద్దకు రాగలుగుతున్నావా? సహవాసములో ఉండగలుగుతున్నావా? రొట్టె విరుచుట్లో ఉండగలుగుతున్నావా? ప్రార్థన చేయటంలో ఉండగలుగుతున్నావా? ఎడతెగక దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండగలుగుతున్నావా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇది. గతించిపోయింది కాలం. ఇక
ఈ సంవత్సర కాలములోనైనా దేవుడు ఆరంభములోనే ఈ తొలి విశ్రాంతి దినములో హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? ఎప్పటికైనా నీ బ్రతుకులో భయము లేకుండా పోతే అది నేనైనా నువ్వైనా ఎవడైనా, నీకు దేవుని వాగ్దానం ఏదైతే ఉందో నిశ్చయముగా దాంట్లో ప్రవేశించడానికి అర్హత లేదని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. నేను పాటలు పాడానయ్యా, ప్రార్థన చేశానయ్యా, కానుకిచ్చు, ఎవడు కావాలి నీ ప్రార్థన కానుక? అసలు భయము లేకపోతే జీవితంలో. బైబిల్లో రాయబడిన మాట ఏందో తెలుసా? యెహోవా యందు భయభక్తి కలిగిన వారు, ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగి జీవిత విధానం కొనసాగించారో వారు ధన్యులుగా మార్చబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, అభివృద్ధిలోనికి రాబడ్డారు. దేవుని వాగ్దానము నిశ్చయముగా వారి జీవితాలు స్వతంత్రించుకున్నారు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ విశ్రాంతిలో ప్రవేశించకుండా ఆ వాగ్దానంలో స్వతంత్రించుకొని పోవటానికి కారణం ఏందో తెలుసా? దేవుని భయము వారి జీవితంలో లేదంట. మన దేవుడేగా, మన పాస్టర్ గారేగా, మన చర్చియేగా, మన ప్రార్థనేగా, అగిపెట్టి మందేగా, నిప్పు మందేగా, పొయ్యి మందేగా. అక్కడికి వెళ్ళి దాన్ని ముద్దు పెట్టుకో వెళ్ళిపోయి ఊరుకునిద్దమ్మా. ఇది అటు చూస్తారా, పొయ్యిలు లేవు ఇప్పుడు, అంత కరెంటేనేగా. అప్డేట్ వర్షన్ అయిపోయింది అంతా. అన్నిట్లో అప్డేట్ అవుతున్నారు కానీ భక్తి జీవితంలో అవట్లా. నామకార్థ భక్తి జీవితం కొనసాగించబడుతున్నాం. ఏదైనా మనం సూటిగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? ఆయన వాగ్దానం ఇంకా నిలిసే ఉందంట. ఉందా లేదా? నమ్మినవా నమ్మకపోయినా దేవుడు స్పష్టంగా చెబుతున్న మాట, ఆ వాగ్దానం స్టిల్ ఇప్పటికీ నిలిచే ఉంది. ఆమేన్ చెబుదాం. అది స్వతంత్రించుకోవాలంటే, ఆ వాగ్దానం పొందుకోవాలంటే నీకు నాకు మనందరికీ పొందుకునే ప్రతి వారికి భక్తి కలిగిన భయం కలిగిన జీవిత విధానం రావాలి. ఏ భయం రావాలి? దేవుని భయం రావాలి. కొరింథీ పత్రికలో అంటాడు పౌలయ్య గారు, 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా మనకి వాగ్దానాలు ఉన్నాయి గనక, చదవండి ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక. ఏ భయంతోనంట? ఏమున్నాయి మనకి? ఏమున్నాయంట? వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి. స్తోత్రం చెబుదాం. ఏమున్నాయంట మనకి? అమ్మా చెప్పండి. వాహనాలు కాదు, లేకపోతే జనవరి పోస్ట్ తీసుకునే వాగ్దానం కాదు. నాకేం వచ్చింది అంటారా? కాసేపే వచ్చేది. ఏమొచ్చింది మనకి? ఇక్కడ దేవుడు మనకు అనుదినము వాగ్దానములు సిద్ధపరిచాడు. మనం ఎలాంటి జీవిత విధానము జీవించాలి, ఎలాంటి భక్తి కొనసాగించాలి, ఏ విధమైనటువంటి పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చేరలేడంట. పరిశుద్ధత ఎన్నటికీ ఆయనకంట. హల్లెలూయా. ఆయన పరిశుద్ధతలో నేను పరిశుద్ధుడిన ఎన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన. ఒక దాంట్లో కాదు, ఇవాళ ఒక్కరోజే మనం పరిశుద్ధత అగపరుచుకుంటే కాదంట, అన్ని విషయాలలో పరిశుద్ధతను అగపరుచుకోవాలి. ఇప్పుడు ఈ పరిశుద్ధత రావాలంటే మనకు దేవుడిచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానమును చేతపట్టుకొని భయము కలిగంట మన శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి కల్మషం ఏదైతే ఉన్నదో దానిని మనం ఏం చేయాలంటే పరిశుద్ధతలోనికి తీసుకెళ్ళి ఆ కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా మార్చివేసుకోవాలి, కడిగి వేసుకోవాలి. అదే శుద్ధీకరణ అంటారు దాన్ని. అనుదిన శుద్ధీకరణ కూడా ఉంది. అంటే నిత్యము దేవుని ఇప్పుడు ఈ బల్లలో పాల్గొనే ముందు 3 రోజులు పెడుతుంది, అదే శుద్ధీకరణ. మరి మీరు ఏమనుకుంటున్నారు నాకైతే తెలియదు కానీ ఈ 3 దినాలు జరిగే ప్రక్రియ ఏందో తెలుసా? మన మలినము, మన ఆధ్యాత్మిక జీవితము, భౌతిక సంబంధమైన జీవితంలో ఒకవేళ పొరపాటున పొరపెచ్చిన ఏవైనా తాకినాయేమో వచ్చినాయేమో. ఎందుకని మనం మలినంలో ఉంటున్నాం, పాపంలో ఉంటున్నాం, బహిష్కరమైనటువంటి ప్రజల మధ్య సంచారం చేస్తున్నాం గనక. ఈ పాపము సంక్రమించింది గనక ఆ పాపమును ప్రక్షాళన చేసుకుంటేనే కానీ దేవునిలో మనం మమేకం అవ్వగలుగుతాం, ఆయనతో సహవాసం చేయగలుగుతాం, ఆయనలో మనం చేరుకోగలుగుతాం, ఆయన మనలోకి వచ్చి నివసించుటకు యోగ్యులుగా మార్చబడతాం. ఎప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరుచుకున్నప్పుడు మాత్రమే. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
ఇప్పుడు ఈ పరిశుద్ధపరచుకోవాలంటే దేవుని వాగ్దానం ఏదైతే ఉన్నదో అది చేతపట్టుకొని మనం అనునిత్యం భయము కలిగంట మన శరీరమునకు ఆత్మకున్నటువంటి కల్ముషము నుండి పవిత్రులుగా చేసుకోవాలంట. ఏం చేసుకోవాలి చెప్పండి? ఏం చేసుకోవాలి? పవిత్రులుగా చేసుకోవాలి. అందుకనే వాగ్దానము నిలిచియున్నా ఇంకా పొందుకోకపోవటానికి కారణం, ఒకవేళ నువ్వు తప్పిపోతున్నావేమో వాగ్దానం పొందుకోకుండా, నువ్వు ప్రశ్నించుకోవాల్సిన మాట ఏందో తెలుసా? నిజంగా నాకు భయం ఉందా? ఎవరి మీద? దేవుని మీద. చీకటంటే భయం, రోడ్డు అమ్మటే ఎవరన్నా వెళ్తుంటే ఆ నీడ చూసి భయం, అన్ని భయాలే. మన జీవితంలో అన్నిటిని చూసి భయమే. కానీ దేవుని విషయానికి వచ్చేదానికి భయము లేని జీవితం జీవిస్తున్నాం. నువ్వు ఈ లోకములు దేనికి భయపడినా భయపడకపోయినా పర్లేదు, కానీ నువ్వు భయపడవలసింది ఎవరికో తెలుసా? సర్వ సృష్టికి దేవుడైనటువంటి, నీకు జీవమునిచ్చి నిన్ను బ్రతికించి నీ కొరకు ప్రాణము అర్పించి మరలా నిన్ను సజీవులుగా ఆయనతో పాటు నివసింపజేయటానికి దేవుడు సమస్తమును సిద్ధపరుస్తున్నటువంటి మహిమ కలిగిన దేవునికి నువ్వు నిశ్చయముగా భయపడవాలి. స్తోత్రం చెప్పు. అబ్రహాము గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? అబ్రహామా, నిశ్చయముగా ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడవాడు. ఎవరికి భయపడేవాడంట? మనం అనుకుంటాం అబ్రహాము దేవుడికి సమర్పించాడు, పిల్లోడిని ఇచ్చాడు కదా, అందుకని అబ్రహాం ఇచ్చిన దాన్ని బట్టి దేవుని భయం అంటున్నాడు. కావత్తదే ఇచ్చేది ఇందు తర్వాత సంగతి. అస్సలు దేవుని మాట నోట నుండి రావటం ఆలస్యం. ఆ మాట తోచా తప్పకుండా, అది కఠినమైనా కష్టమైన పరిస్థితులు అనుకూలం లేకపోయినా ఆ మాటను నెరవేర్చగలిగినటువంటి విధానాన్ని బట్టి దేవుడిచ్చిన స్టేట్మెంట్ అని తెలుసా? నిశ్చయముగా ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడవాడు. చప్పలు కొడుతూ దేవుని నామానికి. ఇప్పుడు మన భయము ఎట్టొచ్చిందో తెలుసా? నువ్వు దేవుని మాటను బట్టి, నువ్వు దేవుని సన్నిధికి క్రమానికి వచ్చే పద్ధతిని బట్టి, నువ్వు దేవునితో సహవాసానికి సమయానికి వచ్చే దానిని బట్టి. ఇప్పుడు సమయానికి మనం ఎందుకు రావట్లేదంటే భయం లేకపోతే. ఏం లేకపోవటం వల్లే. ఇప్పుడు ట్రైన్కి మన ఇష్టం వచ్చినప్పుడు పోతామా? మాట్లాడండి, పోతామా? విమానానికి వెళ్తామా? సరే బస్సుకి వెళ్తామా? ఎందుకని? వెళ్ళిపోయిద్దని భయం. డబ్బులు పెట్టుకున్నాం, మళ్ళీ ఆ గమ్యానికి చేరిన. మరి దేవుని దగ్గరికి రావటానికి నీకు ఎందుకని ఆ సమయ భావన, సమయ పాలన లేకుండా పోతుందంటే నిశ్చయముకు భయం లేకపోవటానే. ఏం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఎందుకు నిలబడలేకపోతున్నావు? ఎందుకు దేవునితో సహవాసం చేయలేకపోతున్నావు? ఎందుకు పరిశుద్ధులతో కలవలేకపోతున్నావు? ఎందుకు దేవుని ఆరాధన క్రమంలో పాలుభాగస్తుడు అవ్వలేకపోతున్నావు అంటే నీకు భయం లేకపోవటానే. ఈ భయాన్ని గురించి అయితే చాలా సబ్జెక్ట్ ఉంది. నేను ముగిస్తా ఒక్క మాటతో. దేవుని వాగ్దానము నిలిచి ఉన్న ఆ విశ్రాంతిలో ప్రవేశించకపోవటానికి వారికి ప్రాముఖ్యమైన మొదటి కారణం భయం లేదంట. ఇప్పుడు దేవుడు అదే మాటను చెబుతున్నాడు. ఎప్పటికీ ఆ వాగ్దానము, చెప్పండి, ఆ వాగ్దానము ఇప్పటికీ నిలిచే ఉంది. అది పోతుంటే నీ కారణం ఏంటంటే నీ భయము లేని వ్యక్తిత్వాన్ని బట్టి, భయము లేని జీవితాన్ని బట్టి, భయము లేని భక్తిని బట్టి. భక్తిలో ఏముండాలో తెలుసా? భయము గారి అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం చదవద్దులే అమ్మ, వినండి ఒక్క మాట. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అని కొర్నేలి భక్తిపరుడు కైసరులో ఉండెను అని రాయబడిన తర్వాత అతడు దేవుని యందు భయభక్తి కలిగిన వాడు అని రాశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనకి రక్షణ ఉందా? రక్షణ ఉందా? లేదు. పేతురయ్య గారు రాకముందు దాకా రక్షణ లేదు. దేవుని గురించి తెలుసుకున్నాడు, వాక్యమును విన్నాడు, దేవుని క్రమాలు తెలుసుకున్నాడు, అనుదినము ప్రార్థన చేసి తన ఇంటి వారందరితో కూడా కలిసి అంట, ఒక్కడే కాదమ్మా, ఇంటి వారందరితో కూడా కలిసి ప్రార్థనా జీవితము, భక్తి జీవితము, భయము కలిగినటువంటి విధేయతతో కూడిన జీవితము కలిగి ఉన్నాడు గనక కొర్నేలిని దేవుని దూత వచ్చి దర్శించింది. స్తోత్రం చెప్పు. అట్టి భయము కలిగిన భక్తి జీవితము నీకు నాకు మనకుంటే దేవుడు నిశ్చయముగా దర్శిస్తాడు. ఆయన విశ్రాంతులు మళ్ళీ అందరినీ వాగ్దానం చేసిన దాన్ని పొందుకునేటట్టు దేవుడు సహాయం చేస్తాడు. స్తోత్రం చెబుదాం. ఈ నూతన సంవత్సరంలో ఆరంభంలో నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం తెలుసా? నిశ్చయముగా ఆ వాగ్దానం ఇప్పుడు కూడా ఉందంట. నాకీటానికి అది తప్పిపోకుండా మనం జాగ్రత్త పడాలి. రెండో మాట చూడండి, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం.
కాగా కాగా ఆ విశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాను. 18 నుంచి చదవండి. కాగా అవిశ్వాసము చేతనే తన విశ్రాంతిలో ప్రవేశించరని ఎవరిని గురించి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారి గురించే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. రెండో స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు. ఎందుకు ప్రవేశించలేకపోయిరంటే అవిశ్వాసము చేతనేనంట. అమ్మా తలకాయలు ఎత్తండి. దేని చేత అంట చెప్పండి. ఒకటి, భయము లేని కారణము చేత విశ్రాంతిలో ప్రవేశించలేదంట, వాగ్దానం కోల్పోయారు. రెండో మాటగా ప్రస్తావిస్తున్న మాట ఏందో తెలుసా? ఆ విశ్రాంతిలో ప్రవేశించకపోవటానికి రెండో కారణము ఏందంట? అవిశ్వాసము. ఆరంభంలో ఉన్న విశ్వాసము రాను 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 కొర్ర 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 ఏమో కొరసైపోతుంది, షార్ట్ పీరియడ్ అయిపోతుంది. అన్నిట్లో షార్ట్ వచ్చేతలకి భక్తి విశ్వాస జీవితంలో కూడా షార్ట్ లెంత్ అయిపోయింది. ఇప్పుడు అవిశ్వాసం ఎందుకు వస్తున్నాయి అంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వతలోకి రాలేకపోతున్నావు, ఉపదేశంలో కట్టబడలేకపోతున్నావు, ప్రభు బోధను అంగీకరించలేకపోతున్నావు, భౌతిక సంబంధమైన వాటి మీదే నీ దృష్టి నిలుపుతున్నావు కనుక విశ్వాసంలో బలహీనతలోకి వెళ్ళిపోతున్నావు. పౌలయ్య గారు తిమోతికి లేఖ రాస్తే మీరు చదవద్దులే, వెళ్ళండి. అనేకమైనటువంటి సంగతులు ప్రస్తావిస్తూ వారు విశ్వాసం అంట వాడబద్దలైనట్టు బద్దలైపోయింది అంటాడు. ఎట్టయిపోయిందంట? వాడబద్దలైనట్టు సముద్రంలో వెళ్ళే వాడంట ఒక్కసారిగా తల్లకిందులకి ఆ తుఫాను అలజడుల చేత సముద్ర తరంగముల చేత కొట్టబడినప్పుడు అది బలమైనదైనా సరే బలహీనమైపోయి తునిగిపోయి దానిలో ఉన్నటువంటి సమస్తము మునిగిపోయిందంట. నీ విశ్వాస జీవితం కూడా అట్టగే మునిగిపోతుంది, జాగ్రత్త అంటాడు. ఆరంభంలో ఉన్న విశ్వాసం ఇప్పుడుందా నీకు? ఆరంభంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విశ్వాసము రాను రాను అదే విశ్వాసమును కొనసాగిస్తున్నావా, లేకపోతే విశ్వాసంలో బలహీనుడు అయిపోతున్నా? పెద్దురయ్య గారు కూడా యేసుబాబుని చూసి ప్రభువా నీవైతే నేను కూడా వస్తానని కమాన్ అన్నాడు. అడుగు పెట్టాడు, 2 అడుగులు వేసాడు, పర్లా నిలబడిపోయాను అనుకున్నాడు. అక్కడ రాయబడిన మాట గాలిని చూసి అన్నాడు. ఏందంట? గాలిని చూస్తే భయపడుతుంది అంటే వారు చెబుతున్న మాటలను బట్టి ఈయనకున్న విశ్వాసం సడలిపోయింది. ఉన్నటువంటి ధైర్యము నిరీక్షణ ఏమైపోయిందంటే కోల్పోయాడు. బలపరచబడవలసినటువంటి వ్యక్తి బలహీనుడిగా మార్చబడ్డాడు. ఆధ్యాత్మికలో శిఖరాగ్ర స్థాయికి చేరవలసినటువంటి వాడు పర్వతం మీద నుంచి కిందకి దిగిపోయాడంట, పడిపోయాడంట. అయ్యో, జనములు పడగొట్టవలసిన నీవు ఎట్లు నేల మట్ట వరకు పడిపోతివే అంటాడు ప్రవక్త. విశ్వాసంలో అంచెలంచెలుగా తారాస్థాయికి పోవాలి. ఆరోహణలోకి వెళ్ళాల్సింది అవరోహణలోకి వస్తుంది. అందుకే యేసుప్రభు ఉపమానాలు 2 సంగతులు ప్రస్తావించాడు. ఒకడు 100 60 30 ఒకసారి ప్రస్తావింతే ఒకడు 30 ఒకడు 60 ఒకడు 100 అంటే ఆరోహణంలోకి వెళ్ళాలి, కానీ అవరోహణం కింద నుంచి పైనుంచి కిందకి దిగా. అందుకనే తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. యేసుప్రభు వారు మత్తయి సువార్తలో మిద్దె మీద ఉన్నవాడు ఏ వస్తువు తీసుకోవటానికి కిందకి, ఎందుకని విశ్వాసం అనేటటువంటిది నేను స్థిరపరిచేది, నేను బలపరిచేది, పునాది మీద కట్టేది, బండ మీద స్థిరముగా నిలబెట్టేది. అట్టి విశ్వాసమును సడలితే బలహీనుడిగా మార్చబడతావు, పడిపోతావు, దిగజారిపోతావు, కొట్టుకోపోతావు, పాడైపోయే స్థితిలోకి వెళ్ళిపోద్ది. లాస్ట్కి దేవుని వాగ్దానమును కూడా పొందుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతావు. జ్ఞాపకం చేస్తున్న మాట అదే. మొదట ఉన్న విశ్వాసం నీకుందా? ఎబ్రీ పత్రిక 12 మొదటి వచనములో చదవద్దులే, వినండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించిందంట. స్తోత్రం చెప్పండి. అమ్మా నేను చదవమని లేదు, చూడమని లేదు, నా ఎంక చూడండి, చెబుతున్నా, మీ తర్వాత గుర్తు పెట్టుకుని చూసుకోండి. ఏముందంట అక్కడ? ఏ సాక్షి సమూహము? 11 అధ్యాయంలోకి వెళ్తే గొప్ప సాక్షి సమూహం, విశ్వాస వీరుల జాబితా లిస్టు మొత్తం బయట పెట్టాడు అక్కడ పౌలయ్య గారు.
వాళ్ళను ప్రస్తావిస్తూ ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించింది అంటాడు. మనం వాళ్ళని చూడడం, ప్రార్థనకు వచ్చేవాడిని, విశ్వాసంలో ఉన్నాడు, భక్తిలో ఉన్నాడు చూడడం. ప్రార్థనకి ఎవడు మాట్లాడు అని చూసి ఆడు ప్రార్థన మాట్లాడికి మనం కూడా మానితే బాగుంటుంది. ఆడు వస్తున్నాడు ఏంటి, నేను వస్తానికి మన మాదిరి ఎవడో ఏదో అటు చూస్తారు. మనకు మాదిరి ఎవరో వాళ్ళో వీళ్ళో పెట్టుకుంటాం. ఆ హీరోనో ఈ హీరోనో లేకపోతే ఆ బ్యాట్ ఆడేవాడినో ఈ క్రికెట్ ఆడేవాడినో ఎవడో ఒకటి మాదిరి పెట్టుకో. అసలు మన రోల్ మోడల్ ఎవడు ఉండాలి తెలుసా? విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడైన యేసును పెట్టుకోవాలి. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకని అంటాడు, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించున్నందున మనము కూడా అంట ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని అక్కడ రాసిన మాట కింద పుట్టినోట్లు ఏమన్నాడు తెలుసా? సైన్యాధిపతి అని రాశాడు. అంటే విశ్వాసమును నడిపించేవాడు నాయకుడు ఆయన. ఆయనను మనం రోల్ మోడల్గా పెట్టుకొని ఆయన చూస్తుంట ముందుకు మన పరుగు పందెంలో ఓపికతో ముందు ఆతృతగా పరిగెత్తారు కొంతమంది. అమ్మ గాబరా 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 గారు పరుగు పందెంలో ఆయన చూసి ఈడు ముందు పోతాడు అనుకుంటాను. కానీ కొద్ది దూరం వెళ్ళే తల్లికి ఆడికి ఆయాసం రొప్పొచ్చి ఆడే సతికిలు పడతాడు, వెళ్ళలేడు గమ్యానికి. ఎవడు చేరతాడంటే ఎవడైతే తన పరుగును గమ్యాన్ని కడముట్టించాలని ఆశపడతాడో వాడు ఓపికతోనంట కొనసాగిస్తూ తన గమ్యానికి చేరగలుగుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రస్తావిస్తున్న మాట వాగ్దానం ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే అవిశ్వాసం చేతనే. ఏంటంట? అవిశ్వాసం చేతనే. మొదటున్న విశ్వాసము, మొదటున్న ప్రార్థన జీవితం రాను ప్రార్థనకి వెళ్తున్నాను ఏం జరగట్లేదయ్యా అంటాడు. ప్రార్థనకి వెళ్తున్నాను కానీ నాకు ఇంకా స్వస్థత రాలేదయ్యా. దేవుడు చెబుతుంది ఏంది? నువ్వు నమ్మితే, స్తోత్రం చెప్పండి, నమ్మితే కనులారా చూస్తావు దేవుని మహిమను అన్నాడు. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. స్తోత్రం చెప్పండి. ఏం చెప్పట్లేదు? ఎబ్రీ పత్రికలు అంటాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదికే వారికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మవలెను కదా. నువ్వు నమ్మితేనే. నువ్వు అరాకొరా నమ్మకం పెట్టుకుంటే నీకు ప్రయోజనం ఏముండదు. ఆ వాగ్దానమును పొందుకోవాలంటే అబ్రహాముకు దేవుడు మాట్లాడినప్పుడు అసలు ఏమి రోమపత్రికలు రాస్తాడు, అసలు ఆ విశ్లేషణ చదువుతుంటే మైండ్ మతి భ్రమించి అంత విశ్లేషణ రాసుకొచ్చాడు పౌలయ్య గారు. అబ్రహాము పిలువబడినప్పుడు అంట పిలుపుకు లోబడ్డాడంట. తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశం అంట ఎరగకయ్యే. ఏం చెప్పండి అమ్మా? మనం ఎక్కడికైనా పోయిరమ్మా అనుకో, ఎక్కడ పోవాలి? గూగుల్ మ్యాప్ ఉందా? అది మనకు షేర్ కొట్టు. అక్కడికి వెళితే ప్రయోజనం ఉంటుందా? ఎవరన్నా ఉంటారా? ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ స్టేట్మెంట్లన్నీ తీసుకొని మనం నెక్కచ్చిగా ఉంటే అప్పుడు ఓకే అనుకుంటే వెళ్తాం. కానీ అబ్రహాము కంట అసలు ఆధారమే లేదంట. స్తోత్రం చెప్పండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడంట. అమ్మ ఏం లేదంట, తన శరీరము మృత్యుతుల్యమైపోయిందంట, శారా గర్భం కూడా మృత్యుతుల్యమైపోయిందంట. అయినా దేవుడు వాగ్దానం చేసింది నెరవేర్చుటకు సమర్థుడని విశ్వాసమందు బలహీనుడు గాక రమారమి 100 ఏండ్ల వయసు కలిగిన వాడైనా శారా గర్భము మృత్యుతుల్యమైన గ్రహించిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మి విశ్వాసమందు బలహీనుడు గాక బలపరచబడ్డాడంట. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎన్నో దేవుడు చేస్తున్నాడు. అన్ని చేసినా ఏదన్నా ఒకటి లేట్ అయినా ఆలస్యమైనా తిన్నదరక్కపోయినా కానీ మన విశ్వాసం సడలిపోయింది. తిన్నదరక్కపోయినా నీకు చెబుతున్న మాట ఏందో తెలుసా? నువ్వు ఆరంభంలో ఏ విశ్వాసం అయితే పొందుకున్నావో అదే విశ్వాసము ఇంకా రెట్టింపు ముగింపు వరకు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. విశ్వసించువాడు కలవరపడాడంట. ఏం చేసేవాడు? పక్కన ఎన్ని జరుగుతున్నాయి సంబంధం ఏముండదు. ఎందుకని? నా పక్షమున నా దేవుడు ఉన్నాడు అనే నిరీక్షణ. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. యాక్చువల్గా హైదరాబాదు మీటింగ్లకు డేట్లు ఇచ్చాను, ప్రార్థనకు బయలుదేరిపోతున్నా. మా అబ్బాయి కాలేజీకి వెళ్తా ఉదయం మంచులో వెళ్తున్నాడు స్కూటీ వేసుకొని. ఎవరు వచ్చి కొట్టారో తెలీదు, గొల్ల అయిపోయింది, పిల్లడు శ్రౌద పడిపోయాడని ఫోన్ చేశారు. ఉదయం 8 గంటలకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం. పిల్లడు కాన్షియస్లో లేడు, బట్టలన్నీ చినిగిపోయి ఉన్నాయి.
బండిని చూస్తే తుక్కు తుక్కు అయిపోయింది బండి. బలంగా ఏమి నాటబడిందో ఏమి కొట్టారో తెలియదు, ఎవరు లేరు. ఎవరో తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అయ్యా మీ అబ్బాయి ఇక్కడ పడిపోయాడు రమ్మ. ఆ స్థలంలోకి వెళ్ళి పిల్లోడిని చూస్తే ఒక్క క్షణం నేను కూడా నివిరిపోయా. ఇదేంది ఇలా అయిపోయింది పరిస్థితి, ప్రార్థనకి వెళ్ళాలి కదా అని ఆ పిల్లోడిని తీసుకొని ఒక్కసారి గట్టిగా వాటేసుకొని ప్రార్థన చేసా. తండ్రి నీ చిత్తం నాయన, స్తోత్రం చేద్దాం. దేవుడు మహాకృప ఏంటంటే చిన్న దెబ్బలే కానీ 2 గంటలుగా మన స్వాధీనంలోకి రాలా. దేవుని మహాకృప ఏంటంటే పిల్లోడికి చిన్న దెబ్బలతోనే తీసి అవతలు పడేశాడు. అంటాడు, దేవుడే నన్ను 2 రెక్కలతో పట్టుకొని అవతలేశాడు, అందుకే నాకు ఈ రెక్కలు 2 నొప్పి పడుతున్నాయి అంటున్నాడు. విశ్వాసం సడలకూడదు, గమ్యానికి చేరకుండా ఆగిపోయి. ఎందుకని అనేకమైన ఆటంకాలు మనకు ముందు వస్తూ ఉంటాయి ఆపటానికి, మన విశ్వాస జీవితానికి గమ్యాన్ని చేరకుండా ఆపటానికి. నువ్వు ఏ విశ్వాసముతో అయితే దేవుని యొద్దకు వచ్చావో, ఏ విశ్వాసంతో దేవుని నమ్మావో, ఏ విశ్వాసంతో అయితే నువ్వు దేవుని యొద్దకు వస్తున్నావో, అదే విశ్వాసము అంతం వరకు నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్పు. మధ్యలో వదిలిపెట్టిపోయేది కాదు. ఎప్పటిదాకంటే చివరి దాకా, మనం పోయేదాకా ఆయన వచ్చేదాకా. ఇక అంతకంటే ఎక్కువ మాటలేదు. ఎప్పటిదాకా? మనం పోయేదాకా, ఆయన వచ్చేదాకా నీకు ఉన్న విశ్వాసము స్థిరంగానే నిలిచి, విశ్వాసములు స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు పౌలయ్య. అందుకని నీతో రెండోదిగా హెచ్చరిక చేస్తున్న మాట ఏం తెలుసా? వారు ప్రవేశించకపోవటానికి వారు అపనమ్మిక, అవిశ్వాసం. నీకు కూడా బట్ స్టిల్ నిలిచే ఉంది ఇప్పుడు ఆ వాగ్దానం. ఒకవేళ తప్పిపోతానికి నీ అవిశ్వాసం అడ్డగిస్తుందేమో, అపనమ్మిక నీ జీవితంలో ప్రవేశిస్తుందేమో, అది పొందకుండా ఆపటానికి దాన్ని తీసివేసుకోమని హెచ్చరిక చేస్తాం. 3వ మాట చూడండి, అది ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. 40 సంవత్సరములు చూచిన మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు, నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించలేదని చెప్పి తిని. ఏం చేశాడంట? నా విశ్రాంతిలోకి వీళ్ళు వెళ్ళటానికి వీలు లేదని దేవుడే లాస్ట్కి ప్రమాణం చేశాడంట. ఎందుకో తెలుసా? వారు కఠిన చిత్తులయ్యి, అక్కడ రాయబడిన మాట వారి అవివేక హృదయము చేత అంటాడు. ఏ హృదయం అంట? చెప్పండి. హృదయమునంట కఠినపరుచుకున్నారంట. కఠినం అంటేంది? చెప్పినా వెంటలా. ఎన్నోసార్లు చెప్పాడంట, అయినా మార్పు రాట్ల వారి జీవితాల్లో. పశ్చాత్తాపం రాట్లా, మారు మనసు రాట్లా, పాపక్షమాపణ రాట్లా, కన్నీటి ప్రార్థన వారి జీవితాల్లో రాట్లా. ఎందుకని? వారి హృదయం కఠినమైపోయినది. ఇరిమీయా ప్రవక్త అంటాడు, మీలో రాతి గుండెను తీసి మాంసపు గుండెను మీకు ఇస్తా అంటాడు. స్తోత్రం చెప్పు. ఎన్ని చెప్పినా, ఎన్నో మారులు నా తండ్రి అని కన్నీరొలికితివే, అన్నీ చేయుసునందు మరలా నానందుగా. ఎన్నో మారులు అంట. ఏమని? నాయన నా తండ్రి నన్ను ఈ ఒక్కసారికి. యాకోబు జీవితం కూడా ఎప్పుడు ఆపదొత్తప్పుడు తండ్రి, మళ్ళీ అన్నీ చేయుసునందు మరలా నానందుగా. ఓ భ్రష్ట సంగమా తీసివేసుకొనుమా, నీ చెడుగును తీసివేసుకొనుమా, తీసివేయక దాసుకొన్న అది తీసివేయు నిన్ను. ఏం చేస్తుందంట? నువ్వు తీసివేసుకోకుండా దాచుకున్నా ఏం పర్లేదులే, మాదేలే, మా అబ్బాయిలే, లేకపోతే నా వరకేలే అని నువ్వు దాచుకుంటే లాస్ట్కి అది నిన్నే తీసేస్తుందంట. తీసివేయక దాచుకున్న అది తీసివేయు నిన్ను, మోసపోకు వర్ధిల్లడు కపటి దాచుకున్న కీడు. ఏదంట?
వర్ధిల్లలేడు జీవితంలో. మరి ఎన్నోసార్లు దేవుడు ప్రస్తావన చేశాడు. యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి అంట ప్రభు కన్నీళ్లు గారుస్తూ ఏడుస్తూ బాధపడుతున్నట్టు, యెరూషలేము ఎన్నో మార్లు కోడి తన పిల్లల్ని రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకోవాలని ఆశపడుతుందో నేను ఎన్నో మార్లు చేర్చుకున్నాను కదా. నువ్వు రానొల్లకపోతివి. అనేక మంది ప్రవక్తలను ఎత్తుకు పంపించా, వాళ్ళతో రాళ్లతో కొట్టి చంపేసిందంట బోధ అనకుండా. ఇప్పుడు నువ్వు వెడవబడుతున్నావు కానీ ఏడ్చాడంట దేవుడు. కారణం ఏంటంటే కఠిన హృదయం వచ్చేసింది వారి జీవితం. ప్రకటిస్తున్న మాటను వారు విశ్వసించట్లా, ప్రకటించబడుతున్న ఉపదేశం అంగీకరించట్లా. వారు కఠిన చిత్తులైపోయారు, హృదయం కఠినం చేసుకున్నారంట. ఏ కాఠిన్యం అంట? హృదయ కాఠిన్యము చేత అజ్ఞానములో నుండంట జీవములో నుండి బయటికి వెళ్ళిపోతున్నానంట. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నీకు కూడా దేవుని ఉపదేశము లేఖనము ప్రకటించబడుతుంది. ఒకవేళ మాట చెవియొగ్గక నీ హృదయం కఠినం చేసుకుంటున్నావు, హెచ్చరిక చేస్తున్నా. మార్పు రావట్లేదేమో, మారు మనసు పొందట్లేదేమో, పశ్చాత్తాపం రావట్లేదేమో, కన్నీటి ప్రార్థన నీ జీవితంలోకి రావట్లేదేమో. ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. 24 గతించింది, 25 వచ్చింది. ఇకనైనా నీ హృదయ మార్చుకోకపోతే నీకు ఆ వాగ్దానం ఇక పొందుకోలేవని హెచ్చరిక చేస్తున్నాడు. హృదయ కాఠిన్యము చేత. దేని చేత అంట? కొరింథీ పత్రికలు అంటాడు పౌలయ్య గారు, చూడండి 7వ అధ్యాయము, 10వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని సత్యాలను రాసుకుంటూ వచ్చాడు పౌలు గారు కొరింథీ సంఘం. సహోదరులారా, ఈ సంగతి మీకు ఈ సంగతులను మీకు నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులు యందు మేఘము కింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మేఘములను సముద్రములోను మోషేను బట్టి బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన బండలోనిది, ఆత్మ సంబంధమైన బండలోని తాగిరు. ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇవన్నీ చెప్పుకొస్తూ ఇక వాళ్ళ సబ్జెక్ట్ మొత్తం చెప్పుకొచ్చాడు. అందరూ ఎక్కడ నడిచారంట? అమ్మా ఎక్కడ నడిచారు? అటు చూస్తారేంది? ఎక్కడ నడిచారు? సముద్రంలో నడిచారంట, మేఘము కింద నడిచారంట. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును, చెప్పండి, నేను తెలుగులోనే మాట్లాడుతున్నానమ్మా. అందరూ ఒకే పానమును పానం చేశారంట, ఒకే బండను వెంబడించారు. అయితే ఈ ఒకే పానం చేసిన వాళ్ళు, ఒకే బండను వెంబడించిన వాళ్ళు, ఒకే మేఘం కింద నడిచిన వాళ్ళు, సముద్రంలో నడిచిన వాళ్ళు అందరు కోటం అక్కడ రాసుకుంటూ వచ్చాడు. వారిలో ఎక్కువగా దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనక రాలిపోయిరి. అమ్మా ఏమి లేదంట, ఇష్టలుగా మార్చవాడలేకపోయారంట. ఏడుండోళ్ళు బండ కిందకు వచ్చినోళ్ళే, బండలో తాగినోళ్ళే, మేఘం అనగా ప్రత్యక్షతలోనికి వచ్చినోళ్ళే, సముద్రం అనగా బాప్తిస్మలోనికి వచ్చినోళ్ళే, బండలు వెంబడించడం అంటే క్రీస్తును సంఘములు వెంబడించినోళ్ళే. కానీ ఏమైపోయారంట? దేవునికి ఇష్టలుగా మార్చబడలేకపోయారంట. అది వచ్చింది అసలు సంత. వెంబడించడం బానే ఉంది, పానం బానే ఉంది, మేఘము కింద నడిచారు, ఆత్మను అభిషేకంలో పొందుకున్నారు, సముద్రంలో నడిచారు, రక్షకుడిగా స్వీకరించారు. కానీ దేవునికి ఇష్టలుగా లేరంట. కారణం ఏంటంటే వారి హృదయం కఠినమైపోయింది. అందుకని అక్కడ కింద రాసుకుంటూ వచ్చాడు. 6, 7, 9, 10 వచ్చిన వాళ్ళు ఆశించినట్టు మీరు ఆశించకాకండి రబ్బాయ్. చాలు ఇక అవన్నీ చదువుకుంటూ దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పండి, మీకేమైంది?
దేవునికి స్తోత్రం చెబుదాం. తేలిన ఫలితార్థం ఏంటంటే వాళ్ళలాగా మీరు ఉండగాకండి. ఎవరిలాగా? పిల్లలు చెబుతారే ఆడితో సహవాసం చేయగాకరా, వాళ్ళు ఎమ్మడ పోగాకమ్మాయి అని చెబుతాం కదా. ఇప్పుడు దేవుడు కూడా మనకు చెబుతున్న కోటం ఏంటంటే వాళ్ళలాగా మనం ఉండగా. ఎందుకో తెలుసా? వాళ్ళు వాగ్దానాన్ని పొందుకోవాలా, విశ్రాంతిలో ప్రవేశించాలా. నీకు చెబుతున్న మాట వాళ్ళలాగా నువ్వు పోగొట్టుగాక, నీ హృదయం కఠినం చేసుకోక, మార్పు చెంది ఆయనకి విధేయుడై లోబడి ఆయన మాట వినాలి. స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథం 50 అధ్యాయం 6 అంటాడు, చదవద్దులే, నాకు భయపడి నా సేవకుని మాట వినువాడు ఎవడు అంటాడు. అంటే నువ్వు దేవునికి భయపడి సేవకుని మాట నువ్వు వినగలిగితే దేవుని వాగ్దానం తప్పక పొందుకునేవాడిగా మార్చబడతావు. స్తోత్రం చెబుదా. అందుకనే ఎబ్రీ పత్రికలో హెచ్చరిక పౌలు గారు 4వ అధ్యాయము నా ఇంక చూడండి. రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో యేసయ్యా నేల మరుతూ, అయ్యయ్యో క్షణంబు లోకం విడుతూ. ఏం విడతామంట? త్రోవలో అటు ఇటు చూస్తే లోతు భార్య ఆనాడు లోకాశలో వాడి ఊరు వెలాపల ఉప్పు స్తంభమాయే. ఏమైపోయిందంట? వెళ్ళేటప్పుడు అటు ఇటు చూసిన కోటం మారిద్దిక. అందుకనే గురి కలిగే చూడాలంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వల్ల ఏవైనా నీకు కావాలంటే నా వైపు తేరి చూడమన్నారు పేతురు యోహాను గారు. ఏం కావాలంటే? ఏదైనా కావాలంటే ఏం చేయాలి? అందుకని అటు ఇటు చూడకూడదు. మనం ఎక్కడున్నా అది మర్చిపోయారుగా. చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే వాళ్ళలాగా మనం ఉండకూడదు. ఎందుకని? వాళ్ళు దేవుని వాగ్దానమును విశ్రాంతిని పొందుకోలే. ఇప్పుడు నీకు కూడా అదే వాగ్దానము ఆ విశ్రాంతి నిలిచి ఉంది. నువ్వు తప్పిపోతున్నావేమో, ఇప్పుడైనా జాగ్రత్త పడి 25వ సంవత్సరంలో అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెబుదాం. వాళ్ళు ఎందుకు పొందుకోలేదంటే, మొదటిది భయము లేని జీవిత విధానాన్ని బట్టి, రెండోది అవిశ్వాసం చేత, మూడోది ఏంటంట? హృదయ కాఠిన్యాన్ని బట్టి. ఈ 3 కారణాలను బట్టి ఆ వాగ్దానం పొందుకోలేదు. అబ్బాయి, ఇప్పుడు నీకు ఆ 3 ఉన్నాయి అనుకో, నువ్వు కూడా పొందుకోలేవు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంట? అవి ఉన్నాయో లేవో పరీక్షించుకొని చూసుకొని జాగ్రత్త పడి రాకోకుండా, నాయన నువ్వు ఇచ్చిన వాగ్దానంలో నేను ప్రవేశించాలనేటటువంటి దృఢ నిశ్చయము ఈ 25వ సంవత్సరం మనందరికీ దేవుడు కలగజేయునుగాక. కళ్ళు మూసుకోండి 2 నిమిషాలు. చెప్పబడినటువంటి మాటను ప్రభు సన్నిధిలో ఈ ఆరంభ దినములోనే దేవుడు మనతో మాట్లాడినటువంటి వాగ్దానము నిశ్చయముగా మన జీవితంలో ప్రభు తాను ఏ వాగ్దానం అయితే చేశాడో, ఏ విశ్రాంతి అయితే ప్రవేశించాలని ఆశపడుతున్నాడో, ఆ విశ్రాంతి నీకు కూడా ఇవ్వాలని ఇప్పటికీ నిలిచే ఉన్నదంట. నోరు తెరిచి ఒక్క నిమిషం మనందరం ఏకీభవించుతాం. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి ఎప్పటికి బట్టు స్టిల్ నిలిచే ఉందంట. ఆ వాగ్దానము నీ దగ్గర నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఆ వాగ్దానం నిలిచే ఉందంట. ఒకవేళ తప్పిపోతున్నావేమో పోగొట్టుకోవటానికి, ప్రభు నిన్ను హెచ్చరిక చేస్తూ పురికొల్పటానికి ఈ ఆరంభ దినములోనే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, జాగ్రత్త పడమని హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు వారు పోగొట్టుకున్నారంటే 3 మాటలు నీతో ప్రస్తావన చేశాడు దేవుడు. ఒకటి, భయము లేని కారణము చేత. ఒకవేళ నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు అంటే భయం లేదేమో, ఆయన సన్నిధి సహవాసం అంటే భయం లేకుండా పోతుందేమో, సేవకులంటే భయం లేకుండా పోతుందండి, ఉపదేశం అంటే భయము లేని జీవితం నీ జీవితంలోకి వస్తుందేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు భయము కలిగిన వారుగా మార్చబడాలి. రెండోది అవిశ్వాసం చేత అంట, అపనమ్మకం. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉండవలసిన విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో, విశ్వాసం సడలిపోతుందేమో, విశ్వాసంలో తొట్టిల్లు పడుతున్నావేమో, అల్ప విశ్వాసిగా మార్చబడుతున్నావేమో. ప్రభు నీతో జ్ఞాపకం చేస్తున్న మాట, నువ్వు ఆరంభంలో ఏ విశ్వాస జీవితం అయితే కనపరిచావో తుదమట్టు వరకు అదే విశ్వాసాన్ని కనపరచాలి. గురి అయిన ఆయన వైపు చూడాలని ప్రస్తావన చేస్తున్నాడు. మూడవదిగా హృదయ కాఠిన్యం అంట. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా, ఎన్నోసార్లు ప్రకటన చేసిన నీ మనసు మార్చబడలేదేమో,
నీ హృదయాలోచన, నీ గద్దింపు వినబడతలేదేమో. ఆయన అంటున్నాడు కదా, అయ్యో నా ఉపదేశకుల మాట నేను ఎందుకు త్రోసివేసి తిని, నా హృదయ గద్దింపు నేను ఎందుకు తృణీకరించి తిని, అయ్యో సమాజ సంఘముల మధ్య వారికి నాకు కొంచెమే ఎడము కదా అంటున్నాడు. తొదకు మాంసము శరీరము క్షీణించిన తర్వాత ఒకవేళ కఠిన హృదయము నీ జీవితంలో ఉన్నదేమో, ఇది పరీక్షించుకోవటానికి నీకు మంచి అవకాశము దేవుడు ఈ దినమునిచ్చాడు. ఒకవేళ అలాంటి విధానం ఉంటే పరీక్షించుకొని నువ్వు సరిదిద్దుకొని ప్రభు దగ్గర ఒక తీర్మానానికి రా. అయ్యా నీ వాగ్దానం ఉన్నది కదా, ఇంకా ఆ వాగ్దానం నేను పొందుకోవాలి, ఆ విశ్రాంతులు నేను ప్రవేశించాలి నాయన. ఈ లోకం అశాశ్వతమైనది, ఈ లోక జీవిత విధానం అంతా తృణబాణవే నాయన. నీది నిత్య రాజ్యము నాయన, ఆ రాజ్యము నేను ప్రవేశించాలి, నీ వాగ్దానము నేను స్వతంత్రించుకోవాలి నాయ. ఆ వాగ్దానం పోలిన వానికి నేను మార్చబడాలని ఒక తీర్మానం మీరు చేసుకోగలిగితే మీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తా. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రియదాసుల ద్వారా